చూస్తా చూస్తా తొలత మల్క సర్పంచ్ ఎలక్షన్లు రానే వచ్చినాయి. ఏ ఊళ్ళో చూసినా ఇప్పుడు గుసగుస గసగస. ఇద్దరు ముగ్గురు కలిసిర్రంటే చాలు ఏమాయే ఎవరికేస్తున్నావు నువ్వెవరికేస్తున్నావు ఇగో గివే ముచ్చట్లు నడుస్తున్నాయి. చిన్నగా లేదు పొర్రి పల్లెల పొంటి రాజకీయం. పాండ్రి ఏమేమి నడిచింది ఏం కథ అనేది అట్లట్ల పోయి చూసేద్దాం. అగో ఇగో అనుకుంటా తొలత మల్క సర్పంచ్ ఎలక్షన్లు కూడా ఓడిచిపోవట్టే. బేస్తారం నాడు ఊర్ల పొంటి ఓట్ల పండుగ మస్తు జోరుగున్నది. తొలత మల్కల 4236 పంచాయతీలలో ఎలక్షన్లు పెట్టాలని నిర్ణయం చేసిండ్రు. అయితే అందులో 395 పంచాయతీలు ఏకగ్రీవమైనాయి. రిజర్వేషన్ల తికమక చేయబట్టి ఓ 5 ఊర్లలో అసలు నామినేషన్లే రాలేవు. అట్లయిగా అవన్నీ పోను మిగిలిన ఊర్లలో ఎలక్షన్లు ఉన్నాయి. పొద్దుగాల 7 సంధి మధ్యాహ్నం దాకా మస్తు జోరుగుండబోతున్నది ఓట్లేసే కార్యం. అటెనక పొద్దుమీకి ఫలితాలు, ఇంకా గెలిచినోళ్ళ సాంబురాలు, ఓడినోళ్ళ సాపెనలు, గిట్లా గట్టిగానే ఉన్నది వ్యవహారం. ఇప్పటికే తొలత మల్క ఎలక్షన్లు ఉన్న ఊర్ల పోంటి ఆఫీసర్లు అన్ని తీర్ల సగబెట్టిండ్రు. 3000 పోలింగ్ కేంద్రాలు తెరిచిండ్రు. బ్యాలెట్ పేపర్లు డబ్బాలు ఇప్పటికే అన్ని దిక్కులకు చేర్చిండ్రు. లొల్లులైతే అనుకున్న ఊర్లల్లో పోలీసోళ్ళ బందోబస్తు కూడా గట్టిగానే ఉన్నదట. ఇక తొలత మల్కల మొత్తం 13,000 మందికి ఎక్కువనే అభ్యర్థులు నిలబడ్డారు. అందరికందరూ తగ్గేదేలే అంటారు. ఇప్పటికే ఊర్ల పోంచి లొల్లులు జోరుగా నడుస్తున్నాయి. అట్లనే అవోటి పంపకాలు కూడా గట్టిగానే నడిచినాయి అంటుండ్రు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఈ వారం 10 దినాల సంది రోజుకు 5 కోట్లకు తగ్గకుండా మందు అమ్ముడు పోయిందట. చూస్తుంటే మందు ఏరులై పారించినట్టే ఉన్నది. అన్నట్టు తొలత మల్క ఎలక్షన్లు ఉన్న ఊర్లల్లా ఇప్పటికే బ్రాంతి షాపులు బంద్ అయినాయి. మళ్ళా శుక్రవారమే తెరుచుకుంటాయట. సరే ఇక అది అట్లుంటే ఎవరి కిస్మత్ కులాయిస్తుందో ఏమవుతుందో బేస్తారం పొదుమికంగా తెలుస్తుంది. ఇంకో దిక్కు రెండో మల్కల ఎలక్షన్లు ఉన్న ఊర్ల పొంటి ప్రచారం జోరుగా నడుస్తున్నది. వరాలు గట్టిగానే ఇస్తుండ్రు పోటీ చేసేటోళ్ళు. మీరు 1,00,000 కోట్లు తెస్తే మేము 2 లక్షల కోట్లు తెస్తాం. మీరు 10 కంపెనీలు తీసుకొస్తే మేము 20 కంపెనీలు తీసుకొస్తాం. ఇగో ఇట్లనే నడుస్తున్నది ఇప్పుడు రాష్ట్రాల నడుమ పోటీ. తగ్గేదేలే అంటుర్రు సర్కారోళ్ళు. పథకాల విషయంలోనే కాదు పెట్టుబడుల విషయంలో కూడా పోటాపోటీగా ముంగటికి పోతుర్రు. మరిగా ముచ్చట్లేంటియో పురాగా అరుసుకొనిద్దాం పారి. తాపకోసారి సర్కారోళ్ళ మీటింగులు లీడర్ సావుల ముచ్చట్లు చూస్తుంటే 2 రాష్ట్రాలు పోటీ పడి పరుగులు పెడుతున్నట్టే ఉన్నది. ఇప్పుడు అన్నిటికీ మించి తెలంగాణ రైజింగ్ పేరుతోని సర్కారోళ్ళు పెట్టిన గ్లోబల్ సమ్మిట్ మీటింగులు చేయబట్టి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఏం తక్క 5 లక్షల కోట్లకు ఎక్కువనే పెట్టుబడులు పెట్టినాయట కంపెనీలు. ఒక్కటేసారి గిన్నిగానం పెట్టుబడులు దేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రానికి రాలేదంటారు. అందుకే గొప్ప ముచ్చట్నే అని మాట్లాడుకుంటారు ఇప్పుడు అందరూ. ఇక అట్లుంటే బుధవారం నాడు టీ హబ్ కాడ గూగుల్ ఫర్ స్టార్టప్ సెంటర్ ను చాలు చేసిండు సీఎం రేవంత్ సారు. హైదరాబాద్ అంటేనే పెట్టుబడులకు స్వర్గం అసంటిది. కంపెనీలు పెడతామని వచ్చేటోళ్లకు సర్కారోళ్ళు అన్ని తీర్ల సాధిస్తారన్నట్టు మాట్లాడిండు. అటెనక ఓయూకు పోయిన సారు అక్కడ విద్యార్థులతోని మాట ముచ్చట్లు చేసిండు. యూనివర్సిటీని ఎలుగుల చేస్తేందుకు 1000 కోట్లు విడుదల చేసిండు. అన్నిటికి మించి ఓయూల సీఎం సారు ముచ్చట మస్తు జోరుగా నడిచింది. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలని 1000 కోట్ల కార్పస్ ఫండ్ ఈ రోజు ప్రభుత్వ పరంగా నేను కేటాయించి మా తెలంగాణ పిల్లలు పరిశోధన చేస్తే ₹1 కూడా పరిశోధనలో ఇబ్బంది పడద్దు, వాళ్ళు రాణించాలి, వాళ్ళు బిలియనియర్స్ కావాలి, గ్రామీణ ప్రాంతంలో నుంచి ప్రపంచంతో పోటీ పడాలని 1000 కోట్లు అక్కడ కూడా పరిశోధనల కోసం కేటాయించి ఇంకొక 1000 కోట్లు జీవో తీసుకొని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన. ఉత్త చేతులతో రానని ఆనాడే చెప్పిన. ఆగో అట్లా నడిచినాయి సారు ముచ్చట్లు. ఇక తెలంగాణ సర్కారోళ్ళు అట్లా ముంగటికి పోతుంటే ఏపీ సర్కారోళ్ళు కూడా తగ్గేదేలే అంటాండ్రు. ఏపీ ఐటీ మంత్రి లోకేష్ సారు రికాము లేకుండా తిరుగుతాండు. అమెరికా పోయిన చిన్న సారు గూగుల్ కంపెనీ సీఈఓతోని మీటింగ్ అయ్యిండు. మార్చిలో విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ కు శంకుబండ బాధిస్తారట. పనిల పని అమెరికాలో ఉన్న ఇంగిన్ని కంపెనీల సీఈఓలతోని మాట ముచ్చట్లు చేసి పెట్టుబడులు పెట్టాలని పిలిచిండట. ఇక గిట్ల పెట్టుబడుల విషయంలో 2 రాష్ట్రాల సర్కారోళ్ళు తగ్గేదేలే అన్నట్టు చేస్తాండ్రు. దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు, పల్లెలకు పుట్టిన పిల్లలే పట్నాలు అంటుంటారు పెద్ద మనుషులు. అందుకే పల్లెలు బాగుపడితే దేశం బాగుపడ్డట్టే అని కూడా అంటుంటారు. అయితే పల్లెలు పచ్చగా కావాలంటే సర్పంచులు మంచిగా పనిచేయాలి, ఆఫీసర్లు మంచిగా పనిచేయాలి, లీడర్లు కూడా గట్టిగా నజరేయాలి. అప్పుడే ఊర్లు ఎలుగులైతాయి అన్నట్టు. ఇగో పల్లెలను బాగు చేసేటందుకు పవన్ సార్ ఏం చేసిర్రో చూడుర్రి.
ఓ దిక్కు సీఎం సారు, ఇంకో దిక్కు డిప్యూటీ సీఎం సారు, ఇద్దరికిద్దరు ఏపీల ఆఫీసర్లను అస్సలే రికా ఉండనిత్తలేరు. అటు సీఎం బాబు సారు మంత్రులు కార్యదర్శులతో మీటింగ్ అయితే, ఇంకో దిక్కు డిప్యూటీ సీఎం పవన్ సారు పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులతో మీటింగ్ అయ్యిండు. అందరేమో గానీ మొన్న ప్రమోషన్లు వచ్చి పంచాయతీ సెక్రటరీకి ఎంచి విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్లు అయిన వాళ్ళంతా సారును చూసి మస్తు దిల్కుచాయిండ్రు. ఇక తొలత సంది పల్లెలను పరుగులు పెట్టియాలి అన్నట్టే మాట్లాడుతున్న పవన్ సారు ఉద్యోగులతోని మాట మంతి ఎత్తేనే ఏమేం తిప్పలున్నదో ఎరకైతుంది అనుకున్నట్టుండు. అందుకే గిట్ల మాట మంతి ప్రోగ్రాం పెట్టి సకలం ముక్కలం వేసుకొని కూకొని అందరి ముచ్చట్లు చెవులు పెద్దగా చేసుకొని ఉన్నాడు. ఎవళ్ళెవళ్ళకి ఎటువంటి తిప్పలున్నది, పంచాయతీలను ఎగురబెట్టాలంటే ఇంకేమేం చేయాలనో చెప్పుండ్రి అని అడిగి తెలుసుకున్నాడు. కొంతమంది పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తేవాలి అన్నట్టు మాట్లాడితే వీళ్ళ పెత్తనాలు ఎక్కువైతున్నాయి సారు అని ఆపది చెప్పుకుంటారు ఇంకింతమంది. ఏ డిపార్ట్మెంట్ కైనా ఒక బాస్ ఉంటారు సార్. ఒక పంచాయతీ సెక్రటరీకే ఎక్కువ మంది బాసులు ఉండి అటువైపు వాళ్ళు చెప్తున్నారు, ఇటువైపు వీళ్ళు చెప్తున్నారు సార్. ఏది చెయ్యాలో కూడా తెలియని సందిగ్ధంలో ఉంటాం సార్. ఒక రోజు విలేజ్కి వెళ్ళామంటే ఏం చేసి ఇంటికి వెళ్ళామో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం సార్. దయచేసి సచివాలయ వ్యవస్థని కొంచెం మా నుంచి కొంచెం వేరు చేయవలసిందో మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. ఇక అటెనక మంత్రి సారు కూడా మంచిగానే మాట్లాడిండు. తాను కూడా ఓ సర్కారు ఉద్యోగి కొడుకే కాబట్టి వాళ్ళ బాధలేంటివో తెలుసు అన్నట్టు చెప్పుకొచ్చిండు. నా తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి. అంటే నా కృతజ్ఞత ఏముంటుందంటే మేము చదువుకున్నా, మేము పెరిగినా నా తండ్రి ఆదాయం మీద మేము పెరిగాం. సో మాకు ఒక పే బ్యాక్ లాగా ఉంటుంది తిరిగి కూడా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి నాకు సంబంధించిన శాఖ వరకు నేను ఏదైనా చేయగలను అనేది ఇప్పుడు ఒకటి ఉండేది. ఏం చేయగలం మనకి అంటే చాలా రిఫార్మ్స్ బాకీ ఉండిపోయినాయి అన్న. ప్రమోషన్ అనేది ఎందుకు ఇంత బలంగా నేను పట్టుకుని కూర్చున్నానంటే ఐ నీడ్ ఎ క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కావాలి. ఎఫిషియెంట్ అఫీషియల్స్ ఉన్నప్పుడు మనం ఇవ్వగలిగేది పాలసీ డైరెక్షన్ ఇస్తాం. మేము ఎంత మనస్ఫూర్తిగా ట్రాన్స్పరెంట్ గా మేము నిలబడ్డాము, మీరు ఇదే స్ఫూర్తితోటి గ్రామాల్లో అదే మీరు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాను. గిట్లా ఓ దిక్కు ఉద్యోగుల ఆపది చాపతి అడిగి తెలుసుకునుడే కాకుండా పల్లెల మీద ఉన్న ప్రేమతోనే పంచాయతీరాజ్ శాఖను తన చేతులకు తీసుకున్నట్టు చెప్పుకొచ్చిండు డిప్యూటీ సీఎం. అందరూ మంచిగా పనిచేయాలన్నట్టు హుషారు చేసిండు. తతిమ మంత్రులు సుత గిట్లా వాళ్ళ శాఖలలో పనిచేస్తాన్న ఉద్యోగులను పిలిచి మీటింగులు పెట్టి మాట్లాడితే మంచిగా ఉంటది కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. దోస్తులే దుష్మన్లు అవుతుంటారు, దుష్మన్లే దోస్తులు అవుతుంటారు. తిట్టినోళ్ళనే పొగుడుతుంటారు, పొగిడినోళ్ళనే తిడుతుంటారు. రాజకీయాలలో ఇసొంటి మస్తు చూస్తుంటాం. ఇట్లనే ఒకప్పుడు ఒక ఇంటి మనుషుల తీరుగా కలిసిమెలిసి ఉన్నోళ్ళు ఇప్పుడు మస్తు ఖయ్యం పెట్టుకుంటుర్రు. చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టే చేస్తుర్రు. చూడుర్రి ముచ్చటేందో. ఒకప్పుడు కవితక్క అంటే పెద్దసారు బిడ్డ అని కారు పార్టీ వాళ్ళంతా వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ లెక్క చూసేటోళ్ళు. కానీ ఇప్పుడు అంతా తారుమారైంది. కవితక్కతోని కయ్యానికి కాలు దూతాండ్రు గులాబీ లీడర్లు. అక్క కూడా ఎక్కడికి పోయినా కారు పార్టీ లీడర్ల మీద దుబ్బెత్తిపోస్తున్నది. గిట్లనే కవితక్క ముచ్చట్లకు నారాజైన కూకటిపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం నాడు గట్టిగానే గరమైండు. ఆయన ముచ్చట్ల మీద మళ్ళా కవితక్క సుత బాణాలేసింది. ముందుగాల ఎమ్మెల్యే సాగు ముచ్చట చూడర్రే. చాలా నీ చరిత్ర చెప్పాలంటే నాకు ఎందుకంటే కేటీఆర్ అంటే చాలా అభిమానం. నేను ఇట నీ చరిత్ర ఇప్పాలని స్టార్ట్ చేసిందంటే నువ్వు బతకవు. నన్ను నువ్వు మాట్లాడేంత అర్హత నా స్థాయి నేను 5 సార్లు గెలిచాను, ఒక్కసారి గెలవలే. నీ ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేలని వచ్చి ఒక ఎమ్మెల్యే గౌరవాన్ని, ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి హక్కులను ఇష్టం మాట్లాడుకుంటూ బ్లాక్ మెయిల్ చేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి దొంగ దొరసాన్ని ఎవరున్నారంటే అది నువ్వే. గిట్లా పట్నం ఎమ్మెల్యేల మీద ఎట్టబడితే అట్లా మాట్లాడితే ఊకునేది లేదన్నట్టు అరుచుకున్నాడు మాధవరం సారు. ఇక గిదే ముచ్చట తీసుకుపోయి కవితక్క ముంగట పెడితే ఆమె ఏమన్నదో కూడా చూడర్రే. ఆయన చేసిన ఆరోపణలన్నిటికీ నేను సమాధానం చెప్తాను, అందులో వేరే అనుమానం ఉండదు. కానీ ఏదైతే వారు పర్సనల్గా అటాక్ చేశారో అది వారి ఫ్రస్ట్రేషన్ని బయటపెడతాను. నేను వారు చేసిన అన్ని ఆరోపణలకు కూడా 1-2 డేస్లో వీడియో ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలన్నిటి కూడా సమాధానం ఇస్తాను. ఏదో ల్యాండ్ నేను గ్రాప్ చేశాను అని చెప్పాను. అది అవుట్ రైట్ విత్ డాక్యుమెంట్స్ నేను చెప్తాను. కానీ వారు వాడిన భాష కానీ వారు మాట్లాడిన తీరు కానీ డెఫినెట్గా వారి ఫ్రస్ట్రేషన్ బయట పెడుతుంది. ఎమ్మెల్యే ఏం చేసిండో ఆధారాలన్నీ తీసుకొచ్చి మైకుల ముంగట ఊకుంటా అన్నట్టు మాట్లాడింది అక్క. అంత చూస్తుంటేనైతే కారు పార్టీ లీడర్లకు కవితక్కకు నడమ ఇప్పుడు పచ్చిగడ్డి ఎత్తే బగ్గు అనేటట్టు ఉన్నది కదా అనుకుంటారు అందరూ. తమ నిలవులు తప్పిన తమ మిత్రులే శత్రులు అవుట తథ్యము సుమతి అన్నట్టు అప్పుడు ఎట్లుండేటోళ్ళు ఇప్పుడు ఎట్లా అయినరు చూడర్రే అనుకుంటారు ఇంకింతమంది. మరి కవితక్కకు కారు పార్టీ లీడర్లకు పంచాది ఎక్కడ దాకా పోతుందో ఏమో చూసుకుంటూ పోవాలి.
వాళ్ళకు వాళ్ళే సాటి అంటుంటారు కదా, అగో అట్లనే మన లీడర్ సాబులు కూడా వాళ్ళకు వాళ్ళే సాటి. ముచ్చట్లు చెప్పినా, పని చేసినా, ఆఖరికి లొల్లి చేసిన సార్లు మస్తు పట్టు మీద చేస్తుంటారు, పబ్లిక్ ను పాయరంగా అరుచుకుంటారు. అయితే అంత మంచిగానే ఉంటది కానీ అప్పుడప్పుడే ఇగో గిట్లయితుంటది అంతే. రోడ్స్ అండ్ బిల్డింగ్, నేషనల్ హైవేస్, సివిల్ ఏవియేషన్ అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్. ఆగో ఏంది సారు చక్కగా సమాధి కాలేదు, మళ్ళోసారి చెప్పుండ్రి. రోడ్స్ అండ్ బిల్డింగ్, నేషనల్ హైవేస్, సివిల్ ఏవియేషన్ అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మంచిగానే ఉన్నది, సినిమాటోగ్రఫీ మంచిగానే ఉన్నది, నడుమ చెప్పిన ముచ్చటేంది సారు? రోడ్స్ అండ్ బిల్డింగ్, నేషనల్ హైవేస్, సివిల్ ఏవియేషన్ అండ్ ఇక ఇదే ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో పొరక తిరుగుతాంది. సివిల్ ఏవియేషన్ శాఖ అంటే విమానాల శాఖ, దేశానికో విమానాల శాఖ మంత్రి ఉంటాడని ఎరకగాని గిట్ల రాష్ట్రాలలో కూడా విమానాల శాఖ మంత్రి ఉంటాడా అని పరిశాన్ అవుతుండ్రు ఇప్పుడు చాలా మంది. సారు మాటలల్ల మాట యాది మరస అన్నాడు కావచ్చు గాని ఈ ముచ్చటైతే ఇంటర్నెట్ లో గట్టిగా తిరుగుతాంది. అయితే గిట్లనే మొన్న గ్లోబల్ సమ్మిట్ కు రావాలని చంద్రబాబు సారును పిలువనికే ఏపీకి పోయినప్పుడు సుతా కోమటిరెడ్డి సారు తాను పనిచేసే శాఖ ఏంటిదో మర్చిపోయినట్టే మాట్లాడిండు. నేను ఐటీ మినిస్టర్ గా చెప్తున్నా ఆగ చూసిర్రా, తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సార్ అయితే తానే ఐటీ మంత్రిని అన్నట్టు చెప్పిండు సారు. ఇంకో ముచ్చట ఏంటిదంటే గ్లోబల్ సమ్మిట్ మీటింగ్ లో సారు హీరోయిన్ జెనీలియా గురించి మాట్లాడిన ముచ్చట్లు కూడా గట్టిగానే తిరుగుతున్నాయి ఇంటర్నెట్ లో. మై ఫేవరెట్ హీరోయిన్ జెనీలియా దేశ్ముఖ్. when I am the first time elected, I am in Lok Sabha, I am in assembly for 30 years continuously, but I never miss the Genelia picture. Is a national actor, national heroine. జెనీలియాకు సారు గింత పెద్ద ప్యానా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. గిట్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఈ నడుమ ఏం మాట్లాడినా సోషల్ మీడియాలనైతే మస్తు హల్చల్ అవుతాంది. ఈ నడుమ ఏడ చూడు కరెంట్ కార్లే అవపడుతున్నాయి. ఇంటికాడ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకునుడు, దర్జాగా తిరుగుడు. ఇక పెట్రోల్ పోషుడు లేదు, నా డీజిల్ పోషుడు లేదు. ఇట్లా జనమంతా చిన్నగా మెల్లగా కరెంట్ కార్ల దిక్కు మల్లుతుర్రు. అయితే ఒక్క జనమేనా, మేం మాత్రం ఏళ్ళ తక్కువ అని అనుకున్నారో ఏమో గాని తెలంగాణ ఆర్టీసీలు కూడా అదే తోలబోతుర్రు. తెలంగాణ ఆర్టీసీలు మనగానే ఉపాయం చేసిరు కదా. జనమంతా ఎలక్ట్రిక్ కార్లు, బైకులు కొనుక్కొని టెక్నాలజీలో రువ్వడి మీద ముంగడిపోతురని వీళ్ళు సుతా 60 ఎలక్ట్రిక్ బస్సులు దించారు. మొదలు రాణిగంజ్ డిపోలో కొత్తగా చేరిన ఈ బస్సులకు పూలదండలేసి కుంకుమ పసుపు ఓట్లు పెట్టి మంచిగా కొత్త పెళ్లి పిల్లలే ముస్తాబు చేసిరు. అటెనక బస్సుల మంత్రి పొన్నం సార్ వచ్చి బండ్లు చాలు చేసిండు. బండ్లు బుర్రు అనిపించినాక జరసేపు అధికారులతో మాట ముచ్చట పెట్టిన మంత్రి సారు మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకం పెట్టి సక్సెస్ఫుల్ గా 2 ఏళ్లు పూర్తి చేసుకున్నాం. ఇప్పటిదాకా ఎటువంటి తక్లీఫులు లేకుండా మా గొప్పగా సాగుతుంది. ఇది ఇట్లనే కొనసాగిస్తాం. ప్రయాణికుల సవలతుల కోసం మరిన్ని బస్సులు పట్టుకొస్తాం అన్నాడు మంత్రి. ఇప్పటికే ఈవీ బస్సులు కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతాల నుంచి మనం బస్సులు, ఈవీ బస్సులు ఇంటర్ డిస్ట్రిక్ట్ సర్కిల్ కింద నడుస్తా ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా ఈరోజు ఈ ఈవీ బస్సులు ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. పబ్లిక్ వీలైనంత వరకు కాలుష్య నివారణ, హైదరాబాద్ నగరం పర్యావరణం తోటి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఈవీని ప్రోత్సహించాల్సిందే కోరుతూ అందరు నమస్కారం చెప్తూ గిట్ల నడిచినాయి సారు ముచ్చట్లు. ఇక ఇదిట్లుంటే తెలంగాణ ఆర్టీసీలు ప్రయాణికులను ఆర్టీసీ బస్సులు ఎక్కిస్తానికి మంచి మంచి ఉపాయాలు కడుతుర్రు. విమానాలలో గగన సగలు విమానం ఏటికేజీ పోతుంది, ప్రయాణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తుంటారు కదా. అగో అట్టనే ఆర్టీసీ బస్సులలో సుతా అదే తరీకా సౌలభ్యం చేస్తురాట. అంటే సుసాయకు నా పేరు సరిత, నేను ఈ బస్ కండక్టర్ని, డ్రైవర్ అన్న పేరు సోమన్న. ఈ బస్సు ఉప్పల్కెంచి తొర్రూరు పోతుంది. బస్సులో మీకు కావాల్సిన అన్ని రక్షణ సౌలతులు ఉన్నాయి అని ఇట్లా ప్రయాణికుల భద్రత మీద అన్ని తీర్ల పూసకూస్తున్నారట. ఇగో ఇప్పుడు ఇదే ముచ్చట మీద జనం ఆర్టీసీని మస్తు తారీఫ్ చేస్తుర్రు. బస్సులు ఎక్కే జనాలను ఇంత మంచిగా అరుచుకుంటారంటే ఇంతకంటే ఏం కావాలి, మంచిగుంది సార్ మీ ఉపాయం అని కామెంట్ రాస్తురట. ఏదేమైనా దేశంలో తెలంగాణ ఆర్టీసీని నెంబర్ 1 చేస్తానికి ఆర్టీసీలు చేస్తున్న ఉపాయం మంచిగుంది కదా అని అనుకుంటారు అందరూ. అమ్మా భగవంతా, మా వాళ్ళు ఇవాళ మళ్ళా బంగారతలు రాసిర్రు. శబ్దం అంటే ఎంత పెరిగిందో అనే బుగులకే గుండె డక్క డక్క అంటుంది. ఎందుకంటే తగ్గుడు కంటే పెరుగుడు ముచ్చట్లే ఎక్కువ ఉంటున్నాయి ఈ నడుమ. ఇక ల్యాక్ చేసుడు ఎందుకు కానీ సీదా బంగారం వెండి ధరలు ఏంది ఎంత పెరిగినాయో చెప్తా పార్రి.
రెండొద్దులు తగినట్టే అవపడ్డ వెండి ఇంకా బంగారం ధరలు మళ్ళా పెరిగి పాడైనాయి. మొన్నటిదాకా బంగారంతోని వెండి ఏడ పోటీ పడుతుంది అని అనుకున్నారు గాని ఇప్పుడు బంగారం ధరను దాటేసి మరీ ఉరుకుతుంది వెండి. అన్నట్లు కిలో మీద ఒకటే రోజుల 9,000 పెరిగిన వెండి మార్కెట్ లో 2,07,000 వలుకుతుంటే సొక్కమైన బంగారం ఏమో 1,32,000, ఇంకా 22 క్యారెట్ల బంగారం ఏమో 1,20,000 దగ్గరుంది. అయితే సరిగ్గా ఏడాది కింద ₹1,00,000 దాటిన వెండి మళ్ళా ఏడాది తిరిగేటాళ్లకు 2 లక్షల దగ్గరకు వచ్చుడే ఇప్పుడు అందరూ చిత్రపోతుర్రు. ఎందుకంటే వెండిని అట్లా వాడుతున్నారు. మరి గతంలో ఇంట్లో అక్కడికొచ్చే సొమ్ములు ఇంకా వెండి సామాన్ల తయారీలనే వాడేది గాని ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు, సోలార్ ప్యానెళ్లు ఇంకా కరెంటు పనికి అక్కడికొచ్చే చాలా వస్తువులలో గట్టిగా వాడుతున్నారట. అందుకే వెండి వాడకం బగ్గా పెరిగిపోయి రేటుకు రెక్కలొచ్చినాయి అంటుర్రు వెండి ధరల ముచ్చట్లు తెలిసిన మేధావులు. దీనికి తోడు అవసరానికి తగ్గట్లు వెండి అంగట్లకు వస్తలేదట. ఇట్లా సరిపోను వెండి లేకపోవుడు కొంత. అందుకే బంగారం ధరను దాటేసి వెండి మరింత పైకి ఎగబాగుతుంది అని అంటుర్రు. మొత్తానికి మొన్నటి దాకా బంగారం ఎంత పెరుగుతుందో గుటగుట అనుకున్న జనమంతా ఇప్పుడు బంగారం ముచ్చట ఈచిపెట్టి వెండి ఎంత పెరిగిందో అనే కాడికి వచ్చింది కథ. ఏదేమైనా బంగారము వెండి రెండు జనాలను పెద్ద పరిశానే చేస్తున్నాయి. నెరి వెండి మాత్రం చూస్తుండగానే 2 లక్షలు దాటే కదా, ఇంకెంత పెరుగుతుందో అని రందిపడుతురు జనాలు. చూడాలి మరిగా ఇంకెంత దూరం పోతుందో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం చలిరా నాయన. రోజు అలారం మోగక ముందే లేచే నేను 7-8 అవుతున్నా కూడా లేవబుద్ధి అయితలేదు. ఒకవేళ లేచినా ఏ పని ముట్టుకోబుద్ధి అయితలేదు. గిట్ల నేను ఒక్కదాన్నే అనే కాదు, అందరి ముచ్చట ఇట్లనే ఉన్నది ఇప్పుడు. మరి చలిమోక ఎక్కడెక్కడ ఎట్లెట్లుంది, ఎన్నొద్దులు ఉంటుందో ఒక్కసారి అట్లా పోయి అరుసుకొని వద్దాం పారి. పొద్దుగాల 8-9 అయినా చూత ఈగం ఏ మాత్రం ఇచ్చుకుంటలేదు. ఎందుకంటే ఊర్లో పొంటి పొగ మంచు ఆ రేంజ్ లో కురుస్తుంది. మరి దీంతో చాలా మంది చలిమంటలు వేసుకుంటా అంటే పని మీద బయటికి పోయేటోళ్ళు బందోబస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. మన దిక్కు ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాల దిక్కు సంపుడు చంపుతుంటే అటు ఏపీలో వైజాగ్ ఇంకా శ్రీకాకుళం అసంటి జాగాలలో జోపుడు జోపుతుంది చలి. నెరి విశాఖ జిల్లా చింతపల్లిలో ఉత్త 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చుట్టూ కొండలు గుట్టలు ఉండుతో మంచు జోరుగా గురవబట్టింది. చాలా దిక్కుల లైట్లు వేసుకున్నా చూత తవ్వగాని రాక మస్తు అవస్థలు పడుతున్నారు జనం. అటు పాట్నా జూ పార్క్ లో చూడరు ఏం చేసిరు. మూగ జీవాలకు ఇగంగాలు తెలవద్దు అన్నట్టు కిటికీలన్నీ మూసేసిరు. చింపాంజీ ఉండే ఈ రూమ్ కు మాచే రగ్గాసుండి బొంతోడు కట్టి బందోబస్తు చేసిరు. ఇక మొసళ్లకు చలిపెట్ట కూడా కొత్త గొంగలు కప్పిర్రు. ఇగేముంది పుణ్యాత్ములెవలో పుక్కట్లే గొంగలు కప్పిర్రు అనుకుని గురుగొట్టు కూడా పండుకునే మొసళ్ళు. ఇక ఇదిట్లుందా. ఇక ఈ నల్లదాసుకు ఒతకపోకుండా పరుపుల బొంతేస్తే పులుగులకు ఇగంగాలు తెలవకుండా ఈటలు పెట్టిర్రు. దీంతో పులులు, మొసళ్ళు, పాములు అనుభవించు రాజా అనుకుంటా చూడొచ్చిన వాళ్ళు మస్తు ఖుషి చేస్తున్నాయి. అటు జమ్మూ కాశ్మీర్ లో ఉష్ణోగ్రతలు 0కు పడిపోతే హిమాచల్ ప్రదేశ్ లో ఏకంగా మంచు చర్యలు ఇరుగుపడుతున్నాయట. గిట్లా ఆడిడానికి ఏం లేదు, అంతటిట్లే ఉంది చలిమోక. ఏదేమైనా రాబోయే 3 వద్దులు చలి మస్తు జోరు ఉందట. పబ్లిక్ ఎటన పోతే దబ్బని ఇంటికి వచ్చేటట్టు చూసుకొని అన్నట్లు రోడ్ల మీద ఏ చెత్త కనబడితే ఆ చెత్త కాలబెట్టి చలిమంట లేకురి సుమా. చలిపోవడేమో కానీ ఇక అడ్డమైన పోవ విలువంగా లేనిపోయిన రోగాలు వస్తున్నాయి అని హెచ్చరిక చేస్తున్నారు డాక్టర్లు. చూసుకోరు మరిగా.